తులారాశి వాళ్ళకి చూసుకున్నప్పుడు వీళ్ళకి జన్మ అష్టమాధిపతి అయిన శుక్రుడు వ్యయ స్థానంలో నీచబడి ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే నీచబడి ఉన్నాడో కొన్ని ఖర్చులు లేకపోతే అనుకోని సమస్యలు అనేవి రావడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా స్త్రీల వల్ల అనుకోని ఇబ్బందులు, అవి తల్లి కావచ్చు, లేకపోతే భార్య కావచ్చు, లేకపోతే సోదరులు కావచ్చు, బయట చేసే ఉద్యోగాల్లో కావచ్చు, కొన్ని సమస్యలు ఉంటాయి. కాబట్టి వాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించుకోవాలి. అలాగే స్త్రీలతో వ్యాపారాలు చేసేవాళ్ళు, అంటే వాళ్ళతో ఏమైనా ఏదైనా వ్యాపార భాగస్వామ్యం ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూడా జాగ్రత్త వహించుకోవాలి. అలాగే ఫ్యాషన్ డిజైనింగ్, ఇలాంటి వస్త్రము, వస్తువులు అంటే వెండి, బంగారం ఇలాంటి వ్యాపార చేసే వాళ్ళకు కూడా చిన్న చిన్న సమస్యలు అనేవి మధ్యలో ఎదురయ్యే ఉంటాయి. కాబట్టి ఈ అక్టోబర్ 10 నుండి నవంబర్ 2 వరకు కాస్త జాగ్రత్త వహించుకోవాలి. అలాగే వీళ్ళకి వ్యయ స్థానంలో ఉన్నాడు కాబట్టి కాస్త ఖర్చులు ఆరోగ్యపరంగానూ ఖర్చులు అవుతాయి. అలాగే కాస్త వీళ్ళకి కుటుంబపరంగా కూడా ఖర్చులు అవ్వడం అనేది ఉంటుంది. అలాగే ముఖ్యంగా వీళ్ళకి ఎవరైతే కిడ్నీస్ అలాంటి వాటితో ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వాళ్ళకి కాస్త జాగ్రత్త ఈ సమయంలో తీసుకోవాలి. నీచుబడి ఉన్నాడు కాబట్టి కాస్త ఆలోచనల విషయాలు కూడా జాగ్రత్తగా ఉంచుకోవడం అనేది మంచిది. మొత్తం మీద ఈ తులారాశి వాళ్ళకి ఆరోగ్య విషయాల్లోనూ ఆర్థిక విషయాల్లో రెండింటిల్లో కూడా జాగ్రత్త తీసుకోవడం ద్వారా కాస్త ఆర్థికపరమైన విషయాలు కంట్రోల్ చేసుకోవడం అనేది జరుగుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ప్రతిరోజు కూడా అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి తెల్లటి పూలతో మనకి పూజ చేసుకోవడం, అలాగే ప్రతిరోజు కూడా లక్ష్మీ సహస్రనామం చేసుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది.